గ్లాస్ మినపగుళ్ళు, ఒక గ్లాసు బియ్యం ఈ గ్లాస్తో పోసుకున్నాం. ముందు రోజు రాత్రి 10 గంటలకి ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ మినపగుళ్ళని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి. మంచినీటితోనే కడుక్కుని, మంచినీళ్ళతో కడుక్కున్నాం. 2.5 గ్లాసులు నీళ్లు పోసారు అంటే మునిగే వరకు చక్కగా చూసుకుంటే ఉజ్జాయింపు. ఇప్పుడు నాననిద్దాం రాత్రి అంతా, పొద్దున్నే రుబ్బుకోవటమే. మార్నింగ్ అయ్యిందండి. రాత్రి పోసిన పప్పు, ఆ మినపగుళ్ళు, బియ్యం పొద్దున్నే కడుక్కుంటున్నాం. శుభ్రంగా కడుక్కుని మళ్ళీ ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాం. అది మిక్సీ దగ్గర ఆ నీళ్ళు ఉపయోగపడుతుంది. అట్లు పిండిలాగా పట్టకూడదు, కొంచెం బరకగా ఉండాలి దెబ్బ రొట్టికి. పిండి మూత పెట్టేసాం. వెంటనే పిండి వేసిన వెంటనే ఇక్కడ మూకుడు పెట్టేసాం. బాండి నీళ్ళు ఆరనిద్దాం. నీళ్ళు ఉన్నాయి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అంటే ఈ దెబ్బ రొట్టె కుంపటి మీద కాల్చేవాళ్ళు ఒకప్పుడు, అందుకని సిమ్లోనే పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసి కలిపేసుకున్నారు. ఉప్పు చూసుకుని ఇది పిండి పట్టిన వెంటనే వేసేసుకోవచ్చు. అట్లు పిండి అంటే బాగా పులిస్తేనో రెండో రోజు పొద్దున బట్టి సాయంత్రం అలా వేసుకోవాలి. ఇది అలా కాదు, పట్టిన వెంటనే ఇప్పుడే జస్ట్ పట్టాం, లోపల డబ్బా తీసుకొచ్చి ఇక్కడ మూకుడు రెడీ చేశారు. పట్టిన వెంటనే దెబ్బ రొట్టె కుంపటి మీద కాల్చే, అప్పుడు కొబ్బరి చెట్టు కింద కుంపటి పెట్టి దెబ్బ రొట్టి కాల్చేవాళ్ళు. ఈ అట్లు వీటికన్నా సూపర్ టేస్ట్ అండి. ఇటు మినప్పప్పు పోస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కడుక్కోవాలని మినపగుళ్ళు, ఒక గ్లాస్ మినపగుళ్ళు, గ్లాస్ బియ్యంతో వేసి పొద్దున్నే రాత్రి నానబెట్టాం. పొద్దున్నే కడిగి పట్టేసాం. పట్టి ఇటు తీసుకొచ్చిన వెంటనే బాండీ పెట్టి వేసేస్తున్నారు. దీంట్లో ఏ చట్నీ నంచుకుని తిన్నా అసలు సూపర్ ఉంటుందండి. దెబ్బ రొట్టికి తిరిగేలేదు. ఇదిగో చుట్టూ ఆయిల్ పోసి చక్కగా కాలుస్తున్నారు. ఇది అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి తిప్పుకుందాం.
తిప్పుకుంటున్నాం. చక్కగా ఇలాగే వస్తుందండి దిబ్బ రొట్టె. ఇలా అద్దుగా ఏ చట్నీతో తిన్న సూపర్ ఉంటుంది. ఏమి స్మెల్ వస్తుంది అసలు. దిబ్బ రొట్టె బలం, అటు బలానికి బలం, టేస్ట్కి టేస్ట్. చక్కగా ఆ నూనె అంతా పీల్చుకుని కాడింది దిబ్బ రొట్టె. దిబ్బ రొట్టె టమోటా చట్నీ. దీనికి మాగాయ అలాంటి ఊరగాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ చేసి చూద్దాం. రియల్లీ సూపర్. ఇప్పుడు వచ్చే ఈ టిఫిన్స్ కన్నా దిబ్బ రొట్టె అసలు సూపర్. దిబ్బ రొట్టె వేసుకోండి, తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.